తుమ్మిడిహెట్టి బరాజ్ నిర్మాణానికి నివేదిక సిద్ధమైపోయింది. వార్దా వెయిన్గంగా సంగమం దగ్గర 150 మీటర్ల ఎత్తుకు బరాజ్ ప్రతిపాదనుంది. ప్రాజెక్టు ద్వారా దాదాపు 80 టీఎంసీల నీటి వినియోగానికి ప్రణాళిక రచించారు. సగంలో ఆగిన ప్రాణహిత కాల్వను సుందిళ్ల బరాజ్ తో అనుసంధానం చేయనున్నారు. 150 మీటర్ల ఎత్తుతో మహారాష్ట్రలో ముంపు తగ్గించే ప్రతిపాదన కూడా ఉంది. కొమరం భీం నుంచి సంగారెడ్డి వరకు పలు జిల్లాలకు ప్రాజెక్టుతో ప్రయోజనం కల్పించనున్నారు. 5.85 లక్షల ఎకరాలకు సాగునీరు అందేలా ప్రణాళిక రచించారు. తుమ్మిడిహెట్టి బరాజ్ పై పీఎంఓకు లేఖ రాశారు సీఎం రేవంత్ రెడ్డి. సీఎం లేఖపై పీఎంఓ స్పందించింది. కేంద్ర జలశక్తి శాఖ అభిప్రాయం కోసం పీఎంఓ లేఖ కూడా రాసింది. తుమ్మిడిహెట్టి బరాజ్ అంశం దాదాపు దశాబ్ద కాలంగా తెలంగాణ మహారాష్ట్ర మధ్య నలుగుతూ వస్తోంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టులో భాగంగా తుమ్మిడిహెట్టి వద్ద భారీ నీటి నిల్వ సామర్థ్యంతో డ్యాం నిర్మించాలని ప్రతిపాదించారు. అయితే డ్యాం ఎత్తు ఎక్కువగా ఉండడంతో మహారాష్ట్రలో అధిక భాగం ముంపుకు గురవుతుందని ఆ రాష్ట్రం అభ్యంతరం వ్యక్తం చేసింది. రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణ ప్రభుత్వం ప్రాజెక్టు రూపకల్పనలో మార్పులు చేసి కాళేశ్వరం ప్రాజెక్టుకు ప్రాధాన్యత ఇవ్వడంతో తుమ్మిడిహెట్టి ప్రతిపాదన పక్కకు వెళ్లింది. అయినప్పటికీ ప్రాణహిత జలాలను పూర్తి స్థాయిలో వినియోగించాలంటే తుమ్మిడిహెట్టి దగ్గర బరాజ్ నిర్మించాలని కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తోంది. ఇటీవలే ముఖ్యమంత్రి కేంద్రానికి రాసిన లేఖ తుమ్మిడిహెట్టి బరాజ్ ప్రతిపాదనను పరిశీలించాలని కోరారు. ప్రధానమంత్రి కార్యాలయం స్పందించి కేంద్ర జలశక్తి శాఖ అభిప్రాయం కోరింది. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం ప్రీ ఫీజిబిలిటీ నివేదికను సిద్ధం చేసి వార్దా వెయిన్గంగా సంగమం వద్ద తక్కువ ముంపుతో మహారాష్ట్రలో ఒక్క గ్రామం కూడా ప్రభావితం కాకుండా సుమారు 80 టీఎంసీల నీటిని వినియోగించేలా నిర్మాణం జరపాలని భావిస్తోంది. సగంలో ఆగిపోయిన ప్రాణహిత కాల్వను సుందిళ్ల బరాజ్ తో అనుసంధానిస్తూ సాగునీరు తాగునీటి అవసరాలు తీర్చే కొత్త ప్రతిపాదనను ముందుకు తీసుకొచ్చింది. ఈ నివేదికపై కేంద్రం మహారాష్ట్ర ప్రభుత్వాల అభిప్రాయాలు వచ్చిన తర్వాతే ప్రాజెక్టు భవితవ్యంపై కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.